బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో పెట్రోల్ కష్టాలు మొదలయ్యాయి. చెన్నైలోని పలు కాలనీల్లో వాహనదారులు పెట్రోల్ బంకుల్లో క్యూ కట్టారు. వెలచెరి, టీ నగర్, అన్నానగర్ సహా పలు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులు వాహనదారులతో కిక్కిరిసిపోయాయి. పెట్రోల్, డీజిల్ కొరత లేదన్నా జనం వినిపించుకోవట్లేదని బంక్ యజమానులు చెబుతున్నారు. சென்னைக்கு எதுக்கு இவ்வளவு பெட்ரோல் போற வழிப்பா ஊத்தினே போவீங்களா? கார் வாங்குறாங்க. సో తమిళనాడులో పెట్రోల్ కష్టాలు మొదలయ్యాయి. మనం చూడొచ్చు, వాహనదారులు భారీగా పెట్రోల్ బంకులకు బార్లు తీరారు. విడిగా పెట్రోల్ ని స్టోర్ చేసుకునేందుకు వాళ్ళు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో అంటే ఇప్పటికే బంక్ యజమానులు చెప్తూ ఉన్నారు పెట్రోల్ కి సంబంధించి ఎలాంటి క్రైసిస్ లేదని. అయినప్పటికీ కూడా వినియోగదారుల్లో ఒక పానిక్ సిచ్యువేషన్ అనేది కంటిన్యూ అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. తమిళనాడులో పెట్రోల్ కష్టాలు మొదలయ్యాయి. చెన్నైలోని పలు కాలనీల్లో వాహనదారులు పెట్రోల్ బంకుల్లో క్యూ కట్టిన పరిస్థితి కనిపిస్తోంది. వేలచేరి, టీ నగర్, అన్నానగర్ సహా పలు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులు వాహనదారులతో కిక్కిరిసిపోతూ ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ కొరత లేదని చెప్తున్నా కూడా జనం వినిపించుకోవట్లేదని చెప్పి బంకు యజమానులు చెప్తూ ఉన్నారు. వాళ్ళు పెట్రోల్ని స్టోర్ చేసుకోవడం కోసం కూడా చేస్తున్న ప్రయత్నాలు మనం విజువల్స్ చూస్తే అర్థం చేసుకోవచ్చు. చెన్నైలో పెట్రోల్ బంకుల ముందు ఎలాంటి పరిస్థితులు ప్రజెంట్ ఉన్నాయి అనేది. சென்னைக்கு எதுக்கு இவ்வளவு பெட்ரோல் போற வழிப்பா ஊத்தினே போவீங்களா?